నిన్న టీవీకేకి చెందినటువంటి కార్యదర్శి ఎవరైతే ఉన్నారో టీవీకే కార్యదర్శి ఆదవ అర్జున్ ఆయన ఏమన్నాడంటే రజనీకాంత్ గారిని బెదిరించేశారు వీళ్ళు డిఎంకేకి చెందిన వాళ్ళు, ఆయన భయపడి పార్టీ కూడా పెట్టలేదు అన్న విధంగా మాట్లాడాడు. దానికి రజనీకాంత్ గారు కూడా స్పందించారు. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది. అలా ఎవరూ నన్ను బెదిరించలేదు, నేను ఎవరికి భయపడి పార్టీ పెట్టకుండా మానేయలేదు, నాకు కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయన్న విధంగా ఆయన ఖండించారు. దానికి టీవీకి చాలా వరకు విమర్శల పాలైంది. విజయ్ కూడా రజనీకాంత్ను కలిస్తే బ్లెస్సింగ్లు వస్తాయి, అలాగే ఆ పార్టీ చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో దానికి క్షమాపణలు కూడా వస్తాయన్న విధంగా చాలామంది విజయ్ కూడా సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అదవ్ అర్జున్ ఏమంటున్నాడంటే, నేను రజనీకాంత్ గారు బాధపడాలని చెప్పలేదు, డిఎంకే యొక్క విధానం గురించి చెప్పాను, ఆయన బాధపడినట్లుగా నాకు అర్థమైంది, ఆయన మాటల్లోనే ఆయన బాధపడ్డారని నాకు అర్థమవుతుంది. మా నాయకుడైనటువంటి నాయకుడు రజనీకాంత్, అంటే విజయ్కి నాయకుడు రజనీకాంత్. నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు అడుగుతున్నాను. ఆయన కించపరచాలని లేదా ఆయన్ని విమర్శించాలని అయితే నేను వ్యాఖ్యలు చేయలేదు. డిఎంకే ఎలాంటి డిఎన్ఏతో కలిగి ఉందో నేను చెప్పాను అంతే తప్ప నాకేం లేదు. రజనీకాంత్ గారు పార్టీ పెడతానని అనౌన్స్ చేయగానే 18% ఓట్లు రజనీకాంత్ గారి వైపు వచ్చేసాయి. దాంతో డిఎంకేకి ఏం చేయాలో అర్థం కాక ఆయన్ని భయపెట్టే ప్రయత్నం చేసింది అనే ఉద్దేశమే తప్ప నాకెక్కడ రజనీకాంత్ గారిని విమర్శించాలనో లేకపోతే కించపరచాలని లేదు అన్న విధంగా ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేశాడు ఆయన. సో ఇప్పటికే విజయ్ అయితే ఆయన దీని గురించి స్పందించలేదు. బహుశా విజయ్ వల్లే ఆయన క్షమాపణలు చెప్పుంటాడు.